రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయుర్వేద వైద్యంతో క్యాన్సర్ బారిన పడిన అనేక మంది రోగులకు న్యాయంగా వైద్యం అందిస్తున్నారని, ప్రభుత్వ సహకారం కావాలని జమాల్ ఖాన్ అభ్యర్థించారు. ఎంతో మంది రోగులకు మీరు వైద్యం అందిస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న జమాల్ ఖాన్ పేరు తాను విన్నానని, చింతూరులో ఉన్న ఆయుర్వేద ఆశ్రయాన్ని సందర్శిస్తానని గోరంట్ల బుచ్చయ్య తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో నూతన కలెక్టర్గా చేమకూరి శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్కు జేసీ ఫర్హానా అహ్మద్, డిఆర్ఓ సత్యనారాయణ, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. మొదట వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలంలోని కాళేశ్వరం నుండి పలుగుల వరకు ఇసుక లారీలతో రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. 5 రోజులుగా ఇసుక లారీలు ఎక్కువగా వచ్చి రోడ్డుపై ఇరుపక్కలా ఉండడంతో వివిధ పనులపై వస్తున్న ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం మోటార్ సైకిల్ సైతం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పోలీస్ శాఖ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డును క్లియర్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్ఐ శ్రీను మృతితో వరంగల్ జిల్లా నారక్కపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా పలు పార్టీల నాయకులను గృహ నిర్బంధించారు. జూబ్లీహిల్స్లోని నియోజకవర్గంలోని టి అంజయ్య నగర్ బస్తీలో అనేక సమస్యలు ఉన్నాయని వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ తెలిపారు. బస్తీకి అధ్యక్షుడు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. బస్తీ అధ్యక్ష ఎన్నికలను నిర్వహించేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ని కోరగా వారు సానుకూలంగానే స్పందించారని, రహ్మత్ నగర్ కార్పొరేటర్ మాత్రం ఎన్నికలు నిర్వహించొద్దని హుకుం జారీ చేసినట్లు శివ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బి కాలనీలో వరుస దొంగతనాలతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని దోచేస్తున్నారు. నిన్న రాత్రి సమయంలో 6 ఇళ్లపై ఒకే సమయంలో దొంగలు దొంగతనం చేశారు. సుమారు కేజీన్నరకు పైగా బంగారంతో 10 లక్షలు నగదు దోచుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లేల్గూడ వద్ద బైక్పై యువకుడు వేగంగా వెళ్లడంతో విద్యుత్ పోల్ను ఢీకొంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. యువకులిద్దరూ టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.